సర్లే ఇక చెప్పను. ఓకే, వాళ్ళ సంతోషాన్ని దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా ఎన్ని ప్లాన్లు వేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. మీ మామ మీ పిల్లలతో ఆడుకుంటా ఉంటే చూడాలనుకున్నా, చిట్ట కౌశికి పిల్లాడితో ఆడతా ఉంటే కాదు. జగదాత్రి అనుకున్నది సాధించేంతవరకు ఊరుకోదత్తయ్య. కేదార్ ఏంటి వారసుడని ఎక్కడ నిరూపించేస్తుందో అని భయపడుతూ ఉంటే ఇప్పుడు ఈ పిల్లోడి టెన్షన్ ఒకటి స్టార్ట్ అయింది. మనం ఇట్టానే జరిగేది చూస్తా ఉంటే వాళ్ళు ఒకటైపోతారు, మనం ఇట్టా దూరం అయిపోతాము. ఏదో ఒకటి చేయాలత్తయ్య, లేదంటే మీరన్నది జరుగుతుంది. ఆ నవ్వులు పోవాలంటే ఆ బిడ్డ ఈ ఇంట్లో ఉండకూడదమ్మీ. వాళ్ళు ఆనందంగా ఉంటే మనం చూసి బాధపడుతున్నాం. వాళ్ళ బాధని చూసి మనం ఆనందించే రోజు చాలా దగ్గరలో ఉందమ్మా. ఆ, మీరేమి టెన్షన్ పడకండి. ఇవాల్టి నుంచి నా పూర్తి ఫోకస్ బాబ్ మీదే పెడుతున్నా. వాణ్ణి అక్కకి దూరం చేసి తీరతా. పదండి. పద. చాలా యాక్టివ్గా ఉన్నాడు. అక్క నమస్కారం అండి. పంతులు గారు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. వింటూ ఏమింది పంతులు గారు? జాతకంలో ఏమైనా దోషాలున్నాయా? దోషం ఉండడం కాదమ్మా, దోషకాలంలో జన్మించాడు. అందుకే భయంతో మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ మా అక్కని కాపాడండి సార్, ప్లీజ్. అభి చెప్పినట్టు మనకు ఎక్కువ టైం లేదు జేడి. ఏం చేసినా సాయంత్రం లోపే చెయ్యాలి. పైగా పైనుంచి ప్రెజర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అభి బయట వెయిట్ చేయి. సరే మేడం. పదండి. సార్, కేస్ క్లియర్గా తెలీదు. ఎవరిని డీల్ చేస్తున్నామో తెలీదు. టయాన్ని దాచిన ఏరియా తెలీదు. ఇలా బ్లైండ్గా నేను నా టీం అక్కడికి వెళ్తే చాలా రిస్క్ సార్. అవును సార్, ఒక్క నైట్ మాకు టైం ఇస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళి ఆమెను సేవ్ చేసి తీసుకొస్తాం. ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకోవడానికి టైం లేదు కేడి. ఆల్రెడీ మినిస్టర్కి మీకు మధ్య గొడవ గురించి ఐజీ గారు కూడా తెలుసు. ఇలాంటి టైంలో మీరు రిస్క్ తీసుకోకపోవడం వల్ల అక్కడ ఆవిడకి ఏమైనా జరిగితే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఏమంటారు? ఓకే సార్, అభితో మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాం. గుడ్. ఏం అడుగుతారో నాకు తెలియదు. ఏం అడిగినా ఇచ్చి నన్ను నేను నుంచి తోలుకుని పో. మీ భావనకి ఇట్లా చంపినోడు మీద పగ కూడా తీర్చుకోవాలి. ఎక్కడో ఏదో రాంగ్ జరుగుతుంది కేదార్. అభిని నిన్న బెయిలిచ్చి తీసుకెళ్లడం, ఇవాళ కిడ్నాప్. ఏదో తేడా కొడుతుంది రాత్రి. ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం లేదు. ఆ వీడియో కిడ్నాప్ నిజం కాదేమో అన్న డౌట్. ఒకవేళ నిజమే అయితే ఏం జరుగుతుందో అన్న భయం. ఇప్పుడు ఈ మిషన్ చేయక తప్పదన్నమాట. అంతే కదా దాత్రి, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వదిన ఫోన్ చేస్తుందేంటి?
ఏమైనా ఎమర్జెన్సీ ఏమో మాట్లాడు. హలో వదినా, ఏమైంది? మీరు బాబు బానే ఉన్నారు కదా? మేం బానే ఉన్నాం. మీరెక్కడున్నారు? మేం స్టేషన్లో ఉన్నాం అక్క. స్టేషన్లో ఉన్నాం అక్క. స్టేషనా? మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? ఏంటిది? ఏమైంది? హలో జగదాత్రి, నా మాటలు వినిపిస్తున్నాయా? ఆ వదినా, కేదార్ స్టేషన్ లో ఉన్నారు. ఏమైంది? ఏదైనా ప్రాబ్లం లో ఉన్నారా? బా నాకు ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చు కదా జగదాత్రి. మీరే స్టేషన్ లో ఉన్నారో చెప్పండి, నేను వెంటనే వస్తున్నాను. వదినా వదినా, ఒక్క నిమిషం ఆగండి. స్టేషన్ లో ఉన్నామంటే పోలీస్ స్టేషన్ లో కాదు, మరి రైల్వే స్టేషన్. అవునక్క, రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. స్కూల్ కి వెళ్తున్నామన్నారు కదా? యాక్చువల్లీ స్కూల్ కనే స్టార్ట్ అయ్యాం వదినా. మధ్యలో ఫ్రెండ్ వస్తుందంటే పిక్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఒక్క క్షణం భయపెట్టేశారు. మీరు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? 1-2 hours. 3 to 4 hours లో వచ్చేస్తాం అక్క. 1కి 4కి మధ్యలో 3 hours ఉన్నాయి. వదినా, కేదార్ కేం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్లీజ్ టెన్షన్ పడకండి. అవును, మా అల్లుడేం చేస్తున్నాడు? ఇప్పటి వరకు అల్లరి చేసి కాసేపు ఆడుకొని ఇప్పుడే పడుకున్నాడు. సరే అక్క, పని అయిపోగానే నేను దాత్రి ఇంటికి వచ్చేస్తాం. సరే, జాగ్రత్త కేదార్. సరే అక్క.